ధర్మ సందేహాలు కార్యక్రమానికి పునఃస్వాగతం. గురుగారు, మరొక సందేహం అండి. ఈమెయిల్ ద్వారా అనుష సాయి గారు పంపించారు. దీపారాధన చేసినప్పుడు నూనె మిగిలిపోతే అది దోషమా తెలియచేయగలరంటూ కోరుతున్నారు. దీపారాధనలో ఒక్కొక్కసారి దీపం త్వరగా కొండకెక్కి నూనె మిగిలవచ్చును, గాలి కారణం చేత దీపం మలిగిపోవచ్చును, లేదు వత్తి కొండకెక్కి కొడిబారిపోయి నూనె మిగిలవచ్చును. ఏ దోషము కాదు. ఇలాంటివన్నీ కూడా మనం పరిశీలన చేసే కొద్దీ అనుమానాలు పెరుగుతూ ఉంటాయి. పూర్వకాలంలో ఇంట్లో పూర్ణం బూరెలు చేసేవాళ్ళు. అందు నిమిత్తమై శనగపప్పు ఉడకబెట్టి, బెల్లం, శనగపప్పు ఉడకబెట్టిన పూర్ణం ఒక ముద్ద, బియ్యం పిండి లేదా గోధుమ పిండితో చేసిన ముద్ద ఒకవైపు, ఇవి రెండు ఉంచేవారు. ఈ బియ్యం పిండి లేదా గోధుమ పిండితో చపాతీ వలె వత్తి ఆ పూర్ణమును ఇందులో కూర్చి గుండ్రంగా చేసి నేతిలో వేయించేవారు. పూర్ణం బూరెలు అంటాం, బాగుంటాయి తినడానికి, చూడడానికి కూడా. మన కథలోకి వచ్చేస్తే ఇందులో ఏదో ఒక పదార్థం మిగులుతుంది, సమానంగా ఎప్పుడు కావు. పూర్ణం మిగిలితే పురుడు వస్తుందని, పిండి మిగిలితే పెళ్ళవుతుందని సామెత చెప్పేవాళ్ళు. మీ ఇంట్లో పూర్ణం బూరెలు కదా, ఏం మిగిలిందో అంటే పిండి మిగిలిందండి, ఇంకేం పెళ్ళవుతుంది, అబ్బే పూర్ణం మిగిలిందండి, పురుడు వస్తుంది, పెళ్ళే కాలేదు, పురుడు ఎక్కడి నుంచి వస్తుంది, ఇలాగా మాట్లాడేవాళ్ళు. తమాషాగా చెప్పినా కూడా శాస్త్రాలలో, శకునాలలో విశ్వాసాలు ఎంత ప్రబలంగా ఉండేవి అంటే అన్నీ శుభసూచకాలే, క్షేమం కలిగించేవే కోరుకునేవాళ్ళు. అలాగే దీపారాధనలో దీపం ఆ ప్రమిదలో నూనె మిగిలింది అనుకుంటే ఆ వినియోగించేటటువంటి ప్రమిద ఈ దేహము, వత్తి మనలో ఉండేటటువంటి ఆత్మబోధ, నెయ్యి, నూనె ఏదైనా కూడా మనలో ఉండేటటువంటి భక్తి తత్పరత వెలిగించిన ఆ దీపకాంతులు భగవత్ సంబంధితమైన జ్ఞానకాంతులు అని మనం విశ్లేషణ చేసుకుంటే అందులో నూనె మిగిలితే ఏ దోషము లేదు, మనకి భక్తి బాగా ఎక్కువైంది అని అర్థం. భక్తి ఎక్కువైతేనే వత్తి ప్రమాణాన్ని మర్చిపోయి మరి నూనె పోస్తాము, వత్తి అయిపోతుంది కానీ నూనె మిగులుతుంది. కాబట్టి ప్రమాణాన్ని పరిశీలించి నూనె మిగిలితే ఏం చేయాలండి? ఈ ఉపన్యాస ధోరణి అంతా పక్కన పెట్టేస్తే భౌతికంగా మనకు మిగిలే ప్రశ్నలు రెండు. నూనె మిగిలింది, దీపం ఆరిపోయింది, కొండకెక్కింది, ఏం చేయాలి? ఆరిపోయింది అనకూడదు, కొండకెక్కింది అనాలి. ఏం చేయాలి? మరొక వత్తిని వేసి అదే నూనెని వెలిగించవచ్చును, దోషమేమీ లేదు. ఆ నూనె చాలా అల్పంగా ఉంది, ఆ నూనెను తొలగించి చక్కగా ప్రమిదని కడిగి మళ్ళీ కొత్తగా దీపారాధన చేసుకోవచ్చును, ఏ దోషము లేదు. నూనె చాలా మిగిలితే మట్టుకు అందులో మళ్ళీ ఇంకొక వత్తి వేసి దీపాన్ని వెలిగించవచ్చు, ఏ దోషం లేదు. గురుగారు, మరొక సందేహం అండి. ఈమెయిల్ ద్వారా వరలక్ష్మి గారు పంపించారు. శివలింగానికి ఆడవాళ్ళు అభిషేకం చేయవచ్చునా తెలియచేయగలరంటూ కోరుతున్నారు. శివలింగానికి ఆడవాళ్ళు అభిషేకం చెయ్యరాదు, స్పృశించరాదు. అది ప్రాథమికంగా మనం గుర్తుంచుకోవాల్సిన అంశం. శివారాధన ప్రత్యేకంగా పురుషులకు మాత్రమే చెందినటువంటిది. ఈ మాట అని గట్టిగా అన్నామంటే మహిళా లోకమంతా కూడా ఉవ్వెత్తున విరుచుకు పడుతుంది. మేం మాత్రం మనుషులం కాదా అంటుంది. మనుషులే తల్లి, కాకపోతే ఎవరి విధిని వాళ్ళు నిర్వర్తించాలి. శివారాధన నిమిత్తమై నైవేద్యాలు మీరు ఏర్పాటు చేయండి. ఆ స్థానంలో కూర్చున్న వ్యక్తి అభిషేకం ఏర్పాటు చేస్తాడు. మీ కుమారుడు కావచ్చును, భర్త కావచ్చును, అన్న కావచ్చును, ఎవరైనా కావచ్చును. అందువలన మీకు ఎంత పుణ్యం రావాలో అంతా లభిస్తుంది, అంతా యథాప్రకారంగా ఉంటుంది. మేమే కూర్చొని అభిషేకం చేస్తాము అంటే మట్టుకు శివలింగాన్ని స్పృశించకూడదు అని కూడా సంప్రదాయం చెబుతుంది. కారణాలు ఏమైనా కూడా అన్నింటినీ మనం ఇక్కడ ధర్మ సందేహాలలో బాహాటంగా ముచ్చటించలేనటువంటి అంశాలు కూడా కొన్ని ఉంటాయి. శివారాధనలో విశేషించి శివలింగము పృథ్వీతత్వానికి ప్రతీక. ఈ పృథ్వీతత్వంలో అంతర్గర్భితమైనటువంటి చైతన్యము, శక్తితత్వము స్త్రీత్వానికి ప్రతీక. ఆ స్త్రీత్వము కింద ఉండేటటువంటి యోన్యాకారంలో ఉండేటటువంటి పానవట్టము,
కాగా అందులో ఉండేటటువంటి ఈ లింగము ఇది పృథివీ తత్వానికి ప్రతీక. పృథివీలో అంతర్గర్భితంగా ఉండేటటువంటి శక్తి పృథివీని స్పృశించాలి అనే ప్రయత్నంతో బయటకు వస్తే అది తీవ్రమైనటువంటి భూకంపంగా మనం భావన చేయాలి. అంతర్గర్భితమైన శక్తి బయటకు వస్తే ఏం జరుగుతుంది? భూమి పగులుతుంది. కాబట్టి ఏ శక్తి ఎక్కడ వినియోగించాలో అక్కడే ఉండాలి. అందునిమిత్తమే స్త్రీలను శివారాధనలో ప్రత్యేకంగా శివస్పర్శ చెయ్యరాదు అన్నారు. ప్రత్యేకించి ఈ విధానంలో కూడా మళ్ళీ బాలికలకు లేదా మాసిక నియమం ఆగిపోయినటువంటి వృద్ధ స్త్రీలకు మినహాయింపునిచ్చింది సంప్రదాయం. వాళ్ళు చేయవచ్చును అని కూడా చెబుతుంది. అలాగే శివలింగమును స్పృశించకుండా జలధార నీరు సమర్పించవచ్చును, కానీ స్పృశించరాదు అని కూడా చెబుతారు. శివాలయానికి శివలింగానికి సంబంధించి స్వయం వ్యక్తమైనటువంటి శివలింగములను అందరూ తాకవచ్చు. శ్రీశైలము, కాశీ ఇలాంటి క్షేత్రాలలో శివలింగమును అందరూ స్పృశించి నమస్కారం చేస్తున్నారు. అవి స్వయం వ్యక్తమైనటువంటివి. ఆలయాలలో మానవుల చేత ప్రతిష్ఠితమైనప్పుడు అక్కడ యంత్రశక్తి ఉంటుంది, అందరూ స్పృశించకూడదు. అందువలన ఆ మూల శక్తిలో ఉండేటటువంటి లోపముతో పాటుగా మనలో కూడా వ్యతిరేక భావనలు చోటు చేసుకుంటాయి. నిజానికి చూచి తెలుసుకోవడమే మనం చేయవలసిన పని. ఆరాధన చేసే వాళ్ళకంటే కూడా శివాభిషేకాన్ని చూస్తే వేల వేల రెట్ల ప్రయోజనం సిద్ధిస్తుంది అంటుంది సంప్రదాయం. శివులకు అభిషేకం చేస్తూ ఉంటే చెయ్యడం కంటే చేసే దృశ్యం పరమాద్భుతంగా ఉంటుంది. కనుక స్త్రీలు శివారాధన చేయవచ్చునా అంటే చేయకూడదు. అందునిమిత్తమే ఏర్పాట్లు చేయాలి. అభిషేకమును చూడాలి, గంట కొట్టకూడదు, శివుడిని స్పృశించకూడదు. మనం ఏం కూడా చేస్తామండి అంటే కొంత మట్టుకు నీళ్లు పోయవచ్చును అనేటటువంటి పరిమితిని మినహాయింపును సూచించినటువంటి సంప్రదాయము, ధర్మము లింగ స్పర్శను మాత్రము పరిహరించింది. ఇది సమాధానం. గురుగారు, చాలా సంతోషం అండి. ఇప్పటివరకు మీ విలువైన సమయాన్ని కేటాయించి చాలామంది ప్రేక్షకుల సందేహాలు నివృత్తి చేశారు. ధన్యవాదాలు. నమస్కారం. కృష్ణార్పణం. చూసారు కదా, ఇది ఇవాల్టి ధర్మ సందేహాలు కార్యక్రమం. మరి మీకు కూడా ఏవైనా ఆధ్యాత్మిక సందేహాలు కలిగినట్టయితే ఉత్తరాల ద్వారా, ఈమెయిల్స్ ద్వారా రాసి పంపించండి. మా చిరునామా ధర్మ సందేహాలు, కేర్ ఆఫ్ భక్తి టీవీ, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఈమెయిల్ ఐడి bhakti@gmail.com. దివాల్టి ధర్మ సందేహాలు కార్యక్రమం. తదుపరి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.